అందరికీ నమస్కారం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మన ప్రతి సమస్యకి గత జన్మలో కారణం ఉంటుంది అనేది ఎన్నో సార్లు వింటూ వస్తున్నాం. నేటి ఎపిసోడ్ ద్వారా అసలు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి? దీన్ని ఎలాంటి సమస్యలకు ఉపయోగించొచ్చు అనేటివి మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ అకాడమీని స్థాపించి, స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తున్నారు రవికాంత్ గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు పీఎంసీ. చాలా హ్యాపీగా ఉందండి మీతోని కలవడం, మాట్లాడడం. యెస్ రవికాంత్ గారు. అసలు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటండి? ప్రెజెంట్‌లీ ఇప్పుడు చాలా సమస్యలతో అందరూ బాధపడుతున్నారండి. అయితే మనకి స్పిరిచువల్‌లో చాలా మెథడ్స్ ఉన్నాయి. మెడిటేషన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా మెథడ్స్ అన్నీ ఉన్నాయి కదండీ! అయితే పర్టిక్యులర్‌గా ఒక ప్రాబ్లమ్‌కి సంబంధించి ఏదైనా సరే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, లేకపోతే మనీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి సంబంధించి ఎందుకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది? దానికి ప్రెజెంట్‌లో వాళ్ళు బాధపడుతున్నారంటే, దానికి సంబంధించిన పాస్ట్‌లో ఏదో ఒక కర్మ ఉంటుంది. మనకి భగవద్గీతలో చెప్పినట్లు, మనం ఇప్పుడు ఏదైతే లైఫ్‌లో ప్రాబ్లమ్ ప్రతీదీ అనుభవిస్తున్నామో, దానికి ఖచ్చితంగా పాస్ట్ లైఫ్‌లో కర్మ ఉంటుందనమాట. సో, ఆ కర్మ ఏంటి అనేది తెలుసుకొని, అక్కడికెళ్ళి ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసుకొని, దాని ద్వారా ఇక్కడ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే ఈ ప్రాసెస్‌ని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని చెప్పి చాలా ఫేమస్‌గా అందరూ వాడుతూ ఉంటారండి అంటే మెయిన్‌గా. గత జన్మ నుండి వచ్చిన కర్మని తెలుసుకొని, హ్మ్. దాన్ని కంప్లీట్‌గా క్లియర్ చేసుకునే ఒక పద్ధతి అంటారు. అవునండి. ఓకే. మీరు ఎప్పుడు, ఎలా ఈ రిగ్రెషన్ థెరపీకి కనెక్ట్ అయ్యారు? నేను సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి స్పిరిచువాలిటీలో ఉన్నా అండి. రకరకాల మెడిటేషన్ మెథడ్స్ అవన్నీ చేస్తూ, చాలామంది గురువులను కలుస్తూ. అయితే నేను మొదటిసారిగా డొలరస్ కనాన్ అనే ఆవిడ అమెరికాలో ఉండేవాళ్ళు. సో, ఆవిడ ద్వారా నేను ఒక అడ్వాన్స్‌డ్ స్పిరిచువల్ ప్రాసెస్ ఒకటుంది. ఇలా గత జన్మలకు వెళ్ళి, మన ప్రాబ్లమ్‌కి ఉన్న మూల కారణం ఏంటి తెలుసుకోవచ్చు. ఆ మూల కారణం నుంచి అది తెలుసుకున్నప్పుడు దాన్ని ఫిక్స్ చేయొచ్చు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందనమాట. నేను ఎలాంటి పర్సన్‌ని అంటే ప్రతిదానికి ఒక ఇదెందుకు జరుగుతుంది? ఒక సైంటిఫిక్‌గా దీనికున్న రీజన్ ఏంటి? ఇప్పుడు చాలామంది ఇదెందుకు జరుగుతుందంటే దేవుడు అనే ఒక చిన్న మాటతో దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారనమాట. కానీ ఇంకా డీప్‌గా వెళ్ళి, ఇంకా ఏం కనుక్కోవచ్చు? మనకిప్పుడు జరిగే ఈ సృష్టిలో జరిగేదంతా కూడా ఎలా జరుగుతుంది? అనేది నేను చేసే రీసెర్చ్‌లో నాకు కాన్షియస్ మైండ్ దాని గురించి రీసెర్చ్ చేస్తూ, సబ్‌కాన్షియస్ మైండ్ దానిపైన హైయర్ కాన్షియస్ ఇవన్నీ ఉంటాయని చెప్పి అర్థమైంది. అలా మన సబ్‌కాన్షియస్ లెవెల్ వరకు మనం కనెక్ట్ అయ్యి, అందులో ఉన్న పాస్ట్ లైఫ్ విషయాలకి మనం కనెక్ట్ అవ్వచ్చు ఒక ప్రాసెస్ ద్వారా అని చెప్పి అర్థమైందనమాట. సో, అలా నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. వండర్‌ఫుల్. సో, మీరు చేసిన పరిశోధనతో మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇది అందరికి అందించాలనుకుని, ఈ అకాడమీ ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎ ఎలాంటి అంటే ఎక్కడ తీసుకుంటున్నారు ఈ సెషన్స్ అన్నీ? నేను స్టార్టింగ్‌లో ఈ సెషన్స్ అన్నీ 1-1 తీసుకునేవాడినండి. హోమ్ బేస్డ్‌గా. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి ఒక 14 ఇయర్స్. దాంతో పాటు నేను పార్ట్ టైమ్‌గా దీన్ని ఒక ఇంట్రెస్ట్ కొద్దీ, ఒక క్యూరియాసిటీ కొద్దీ ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా వర్కౌట్ అవుతుంది? బయట దేశాల్లో చాలామంది చేస్తున్నారు. మన తెలుగులో మనం చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది? అని చెప్పి నేను దీన్ని స్టార్ట్ చేసి నేను అలా చేయడం జరిగింది. అలా చేసే ప్రాసెస్‌లో దీన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో దీన్ని ఇంప్రూవ్ చేయడం ఈ టెక్నిక్‌ని. అలాగే నేను బాగా ఎప్పుడైతే చేస్తూ ఎక్కువ మంది ఎవరైతే ప్రాబ్లమ్స్‌తో ఉన్నారో అని తెలిసిందో, మెయిన్‌గా కరోనా అనేది నాకు ట్రిగ్గర్ పాయింట్ అండి. కరోనా టైంలో ఏంటంటే, చాలామందికి ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళకి సాల్వ్ చేయడం కోసం అని చెప్పి, నా బ్యాండ్‌విడ్త్ సరిపోలేదనమాట. సో, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్‌ని ఇంకా చాలా మందికి రీచ్ చేయాలి. ఓకే. చాలామంది చాలా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. అని చెప్పి నేను ఈ స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ అకాడమీ ద్వారా నేను కూడా చాలా మందికి నాలాంటి వాళ్ళని తయారు చేస్తూ ఇప్పటికి సుమారుగా మోర్ దెన్ 120 సిటీస్‌లో మోర్ దెన్ 10 కంట్రీస్‌లో ఒక మోర్ దెన్ 5600
క్లయింట్స్ కంటే ఎక్కువ మేము విత్ మై టీమ్ సర్వ్ చేయగలిగామనమాట. ఓహ్! అంటే నేర్పియడమే గాకుండా ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇచ్చేటువంటి థెరపిస్ట్‌లను గూడా మీరు తయారు జేస్తున్నారు. అవునండి. వండర్‌ఫుల్. సో, ఇది ఏ ఏ సమస్యలకు ఉపయోగపడుతుందండి? ఆ! మెయిన్‌గా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్. అలాగే ఫైనాన్షియల్ ఇష్యూసు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్సు. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే మనకి బయట ప్రపంచంలో ఈ ప్రాబ్లమ్ నాకు సొల్యూషన్ దొరకట్లేదు. అంటే ఎక్కడికెళ్ళినా సరే నాకు ఈ ప్యాటర్న్ రిపీటెడ్‌గా జరుగుతుంది. ఒకసారి పోతుంది మళ్ళీ వస్తుంది. ఇంకోసారి పోతుంది మళ్ళీ వస్తుంది. లేకపోతే అంటే ఒక పర్సన్స్ మారుతూ ఉంటారు గానీ, సిట్యుయేషన్స్ రిపీట్ అయితూ ఉంటాయి. సిట్యుయేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. లేకపోతే హెల్త్ ఇష్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఏది ఏది చేసినా సరే అది ఫెయిల్ అయిపోతూ ఉంటది. ఎందుకిలా జరుగుతుంది? రిపీటెడ్‌గా ఎందుకు జరుగుతుంది? అనే దానికి ఒక రూట్ కాజ్ అనేది మనం ఇక్కడ ఈ సెషన్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. రైట్. ఇందులో అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏ ఏజ్ వాళ్ళకైనా మీరు అందించగలుగుతారా? దీనికి ఏజ్ లిమిట్ అంటూ అంటే ఇప్పుడు బిలో 16 ఇయర్స్. బిలో బిలో 16 16 ఇయర్స్. ఇయర్స్ వాళ్ళకి మనం దీన్ని చేయమనమాట. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ ఏంటి? డ్రీమ్ ఏంటి? లేపోతే పాస్ట్ లైఫ్ ఏంటి? తెలుసుకునేంత మైండ్‌సెట్ అనేది ఉండదు. ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండదనమాట. సో, బిలో 16 ఇయర్స్ మనం డైరెక్ట్‌గా సెషన్ చేయం. అలాంటి వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సరగేట్ సెషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా సరగేట్. హ్మ్. సరగేట్ సెషన్ అనే ప్రాసెస్ ద్వారా వాళ్ళ పేరెంట్స్‌కి గాని, వాళ్ళ పేరెంట్స్‌కి కనెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ పిల్లలకేమైనా మెయిన్ ఇష్యూస్ ఉన్నాయంటే గనక ఆహ్, వాటిని మనం చూస్తూ ఉంటాం అనమాట అంటే అలాగా. 16 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్. వ్యక్తులకేమైనా ఇబ్బందులొస్తే తల్లిదండ్రుల ద్వారా ఆ! మీరు క్యూరేటివ్ మెథడ్స్ చెప్తారనమాట. అవును. తల్లిదండ్రుల ద్వారా చేయొచ్చు. హ్మ్. లేదు వాళ్ళకి అవైలబిలిటీ లేకపోతే ఎవరైతే బాగా ఈ పాస్ట్ లైఫ్స్‌లో కనెక్ట్ అవ్వగలరో వాళ్ళ ద్వారా కూడా మనం ఈ సర్గేట్ అనే పద్ధతి ద్వారా మనం పిల్లలకి గాని, లేకపోతే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయండి. హ్మ్. యాక్సిడెంట్స్ అవుతాయి. లేపోతే ఎమర్జెన్సీలో ఉంటారు. హాస్పిటల్స్‌లో ఉంటారు. వాళ్ళకి మనం డైరెక్ట్‌గా చేయడానికి ప్రాక్టికల్‌గా కుదరదు. కానీ హ్మ్. వాళ్ళకి కూడా హెల్ప్ కావాలి. వాళ్ళకి హ్మ్. కూడా రీజన్స్ తెలుసుకోవాలి. ఎందుకిలా జరిగింది ఏంటి అని చెప్పి. ఓకే. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ పద్ధతి యూజ్ చేస్తాననమాట. రైట్. అంటే 16 అబోవ్ అయితే 16 అబోవ్ అయితే మనం డైరెక్ట్ సెషన్స్ చేయొచ్చండి. 16 అబోవ్ ఏ ఏజ్ లిమిట్ అయినా ఎవరికైనా చేయొచ్చు. 16 దాటితే ఏ ఏజ్ లిమిట్ ఏం లేదింకా. ఏజ్ ఎనీ లిమిట్ ఏం ఏజ్ లేదు. 70 ప్లస్ వాళ్ళు గూడా వస్తుంటారా? చేయొచ్చండి. హ్మ్. ఒకటే ఏంటంటే వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయగలగాలి. అచ్చా! హ్మ్. కొంచెం మాట్లాడేటట్టు, అర్థం అర్థం చేసుకునేటట్టుగుండాలి. చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా అంతే. ఎరుకతో ఉండే వాళ్ళైతే ఈజీ అయితదంటారు. అంతే. ఇక అంతే. మరీ అన్‌కాన్షియస్‌గా ఉంటే మనం అవును. మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు? మెయిన్‌గా మా దగ్గరికి మేము కూడా టేకప్ చేసే సమస్యలన్నీ కూడా చిన్న చిన్న వాటిని మేము టేకప్ చేయమండి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా బయట వేరే హాస్పిటల్స్‌లోనో లేకపోతే వేరే మెథడ్స్ ద్వారానో లేకపోతే చేసుకోవచ్చు. ఓకే. ఏవైతే నాకిది ఛాలెంజింగ్‌గా ఉంది. నాకు బయట ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. లేకపోతే నాకు దేవుడే దిక్కు అంత లెవెల్‌కొచ్చేసింది ప్రాబ్లమ్. సో, అలాంటి ప్రాబ్లమ్స్ మేము టేకప్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లో చాలా పీక్‌గా వచ్చినా సరే, లేకపోతే ఇప్పుడు కొన్ని ప్రెగ్నెన్సీ కేసెస్ ఉంటాయండి. అవేంటంటే కాంప్లికేటెడ్‌గా ఉంటాయన్నమాట. లేకపోతే పిల్లలు కూడా ఆహ్, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకుండా పిల్లల కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు అన్ని రకాలుగా అన్నీ బయట ట్రై చేసే ఉంటారు. రకరకాల హాస్పిటల్స్ గానీ, లేపోతే పూజలు, పురస్కారాలు గానీ, లేకపోతే ఎన్నైతే బయట వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే అన్నీ ట్రై చేసిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. అంటే అన్ని ప్రయత్నాలయిన తర్వాత హ్మ్. ఇంకెక్కడ సొల్యూషన్ లేదు హ్మ్. అని చెప్పిన ప్రతి దానికి మీరు సొల్యూషన్ అవును. ఇస్తున్నారు. అలాంటి వావ్! వాటికి మేము చేస్తూ ఉంటామండి. ఎక్కువగా ఈ 11 సంవత్సరాల నుండి ఎక్కువగా ఏ సమస్యలు మీ దగ్గరకొస్తుంటాయి? రకరకాలున్నాయి గానీ, అవును. ఎక్కువగా రిపీటెడ్‌గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవండి? రిపీటెడ్‌గా ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, అలాగే ఓకే. చిన్న పిల్లల్లో ఆటిజం కేసెస్ అని అంటారు కదా! హ్మ్. ఎందుకంటే ఆటిజంకి బయట సొల్యూషన్స్ లేవు. దానికి రూట్ కాజ్ కావాలి. ఎందుకు ఓకే. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు? ఓకే. హ్మ్. దానికి రూట్ కాజ్ తెలుసుకోవాలి. దానికోసం వస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా విడాకులు అయిపోయేవాళ్ళు, లేపోతే రిలేషన్‌షిప్స్ బ్రోకెన్ అయ్యి ఈ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఈ స్మార్ట్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు కదండీ! వాళ్ళకి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. సో, ఓకే. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తుంటారనమాట. ఏంటి వాళ్ళు చూడడానికి చాలా తెలివైన వాళ్ళు. అంత తెలివైన వాళ్ళు కూడా ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే
ఇప్పుడు వాళ్ళు బయట వ్యక్తులు అందరికీ మంచి వాళ్ళే. వాళ్ళు చూడడానికి కూడా మంచి వాళ్ళే. కానీ ఎప్పుడైతే వాళ్ళ భాగస్వామి దగ్గరికెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరికి మాత్రం సరిపోవట్లేదు. అంటే బయట అంతా బాగానే గొడవలొస్తున్నాయి. ఉంటారు గానీ, ఇంటికొచ్చేటప్పటికి కొంతమందికి ఇష్యూ. అవును. సోషల్‌గా బాగుంటారు. అవును. ఫ్యామిలీలో ఇష్యూస్ ఎక్కువుంటాయి. అవును. అలాంటి వాళ్ళకు సో, అలా మీరు చాలా సివియర్ ఇంకెక్కడా సొల్యూషన్ లేదు అని వచ్చిన వాళ్ళకి మీరు పర్మనెంట్ సొల్యూషన్ చూపిచ్చారా? అలా కేస్ స్టడీస్ ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. మనకి ఇక్కడికొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనం ఈ పాస్ట్ లైఫ్‌కి తీసుకువెళ్ళడమే కాకుండా, వాళ్ళకి ఎప్పుడైతే చాలా డీప్ లెవెల్ ఆఫ్ మెడిటేటివ్ స్టేట్‌కి తీసుకెళ్తామో, ఒక శ్వాస మీద ధ్యాస టెక్నిక్స్ యూజ్ చేసి, వాళ్ళకి చాలా డీప్‌గా తీసుకెళ్ళి, వాళ్ళకి సబ్‌కాన్షియస్ లెవెల్, హైయర్ కాన్షియస్ లెవెల్‌కి తీసుకెళ్తాము. హైయర్ కాన్షియస్ యాక్టివేట్ అయిన తర్వాత, మనకి హైయర్ కాన్షియస్ నుంచి వాళ్ళ ప్రశ్నలన్నిటికి సమాధానాలు దొరుకుతాయన్నమాట. ప్రశ్నలన్నిటికి సమాధానాలు వాళ్ళు కొన్ని క్వెషన్స్ రాసుకొనొస్తారు మన దగ్గరికొచ్చేటప్పుడే. ఒక 10 గాని, 15 గాని కొన్ని క్వెషన్స్ రాసుకొనొస్తారు. ఆ క్వెషన్స్ అన్నింటికి ఏంటి రూట్ కాజ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? మనకి అది ఎప్పటికల్లా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అవన్నీ క్వెషన్స్ అన్ని అడగడం జరుగుతుంది. మనకి ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ సొల్యూషన్స్ ద్వారా దాని నుంచి బయటికి రావడం జరుగుతుందనమాట. ఓహ్! అంటే ఎప్పటి వరకు అనే క్వెషన్ కూడా అడుగుతారా? అది ఎవరి చేతిలో ఉంటది? ఎప్పటి వరకి ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడతాను అంటే? జనరల్‌గా ఏంటంటే ఒక టెంటేటివ్ టైమ్ పీరియడ్ చెప్పొచ్చండి. హుహు. అదొక 1 ఇయరా? లేపోతే 10 డేసా? నంబర్ అహా! ఆఫ్ సిట్టింగ్సా? లేకపోతే ఎట్లా ఆ! వాళ్ళ ప్రాక్టీసా? జనరల్‌గా ఏంటంటే మాక్సిమం 1 సెషన్‌లో అంతా అయిపోతుందండి. ఒక అచ్చా! సెషన్ సరిపోతుంది చాలా వరకు. అంటే డీపర్‌గా కనెక్ట్ అయితారు వాళ్ళైతే. అవును. హ్మ్. ఒక సెషన్‌లో వాళ్ళకి సొల్యూషన్ అంతా దొరుకుతుంది. 97% కేసెస్‌కి. హ్మ్. కొన్ని కేసెస్‌కి ఏంటంటే అవి చాలా ఆ ప్రాబ్లమ్ ఉండడమే చాలా సంవత్సరాల నుంచి ఉంటది. ఓకే. ఓకే. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఒక నడుము నొప్పితో బాధపడడం గానీ, లేకపోతే వాళ్ళు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌లో కూడా 2, 3 మ్యారేజెస్ డైవర్స్ అవ్వడం గానీ, ఇలాంటివి కొంచెం లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మరి కొంచెం ఒక 4, 5 సెషన్స్ గానీ, లేకపోతే 2, 3 సెషన్స్ గానీ పడొచ్చు. అది కూడా ఏంటంటే ఫస్ట్ సెషన్ చేసిన తర్వాత హైయర్ కాన్షియస్ స్టేట్‌లో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఎంత టైం పట్టొచ్చు. అలాగే ఎన్ని సెషన్స్ పట్టొచ్చు అనేది కూడా. అంటే వాళ్ళే డీపర్‌గా అంటే మీరు గైడ్ చేస్తారా? వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారా ఇలా బయటపడాలని? జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి మనం, మనం మాట్లాడే మనం మాట్లాడేది కాన్షియస్ మైండ్‌తో హ్మ్. కదండీ! యెస్. సో, ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస టెక్నిక్స్ యూజ్ చేసి, అలాగే డీపర్ మెడిటేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ కొన్నుంటాయండి. హిప్నోటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సజెషన్స్ ద్వారా మనం బ్రెయిన్ వేవ్ స్టేట్స్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆల్ఫా స్టేట్ అని, ఓకే. బీటా స్టేట్ అంటే కంప్లీట్‌గా యాక్టివ్. ఆల్ఫా స్టేట్ అంటే లైటర్ లెవెల్ ఆఫ్ హిప్నోసిస్ అనమాట. దాని తర్వాత టీటా స్టేట్ అని ఉంటుందనమాట. మనం అంత డీప్ లెవెల్ ఆఫ్ స్టేట్‌కి వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా మనం చూస్తాం. అంత డీప్ లెవెల్ ఆఫ్ స్టేట్‌కి వెళ్ళడం ద్వారా వాళ్ళ సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఉండే వాళ్ళ పాస్ట్ లైఫ్స్‌ని వాటిని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో, ఈ సెషన్ వచ్చి సుమారుగా ఒక 3 అవర్స్ సెషన్ ఉంటే గనక ఫస్టు ఒక ఫస్ట్ డిస్కషన్ ఉంటుందండి. ఒక 1 అవర్, ఒక 45 మినిట్స్ వాళ్ళతోనున్న ప్రాబ్లమ్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసి, డీప్ అండర్‌స్టాండింగ్‌లోకొచ్చి క్వెషన్స్ అనేటివి నీట్‌గా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ సెషన్ జరుగుతుంది. మెయిన్ సెషన్‌లో ఫస్ట్ 45 మినిట్స్, 1 అవరు ఈ స్పిరిచ్యువల్ రెగ్రెషన్ ఉంటుందనమాట. అందులో వాళ్ళు పాస్ట్ లైఫ్స్‌కి చాలామంది వెళ్తారు. ఎక్కువ 90%. కొంతమంది ప్యారలల్ లైఫ్స్ కూడా కనెక్ట్ అవుతారనమాట. హుహు. ఓకే. సో, కనెక్ట్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్‌కి సుమారుగా ఏంటి ప్రాబ్లమ్‌కి మెయిన్ రీజన్ అనేది అక్కడ తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 1 అవర్ సెషను హైర్ కాన్షియస్ వాళ్ళ హైర్ కాన్షియస్‌ని యాక్టివేట్ చేసి, వాళ్ళ హైర్ కాన్షియస్‌తో మాట్లాడడం జరుగుతుంది. సో, హైర్ కాన్షియస్ స్టేట్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మోస్ట్‌లీ ఒక 70% పీపుల్‌కి వాళ్ళకి కాన్షియస్ మైండ్ ఏం గుర్తుండదు. ఓకే. ఓకే. హ్మ్. అంటే వాళ్ళు సెషన్ అంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చి, "సార్ సెషన్ బా జరిగిందా? నాకేమన్నా క్వెషన్స్‌కి ఆన్సర్స్ వచ్చాయా? లేకపోతే ఏదైనా తెలిసిందా అండి?" అని సెషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతారనమాట. సెషన్‌లో మనతోనే వాళ్ళు ఒక 2 అవర్స్ మాట్లాడుతూ ఉంటారు కంటిన్యూయస్‌గా. ఆ విషయం చాలా వరకు గుర్తుండదు. అంటే ఇప్పుడు మనకి జనరల్‌గా కలలొస్తూ ఉంటాయి కదండీ! హ్మ్. హ్మ్. కలలు మనం అనుభవించేటప్పుడు అది 1 అవరా? లేకపోతే 1 ½ అవరా? కల చాలా దీర్ఘకాలంగా జరిగినట్టుగా వస్తది. హ్మ్. మనకనిపిస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవుతాం. లేచిన తర్వాత ఆలోచిస్తే మహా అయితే ఒక 2, 3 మినిట్సో లేకపోతే ఒక 2, 3 సంఘటనలో గుర్తుంటాయి. అదే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయిపోతే అసలు నాకేం కలొచ్చిందనేది కూడా మర్చిపోతాం యెస్. కదండీ! హ్మ్. సో, ఎందుకు అంటే ఆ డ్రీమ్ అనేది మనకి టీటా లెవెల్ స్టేట్‌లో జరుగుతుందనమాట.
ఓకే. అలాగే మనం చాలా డీప్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వేవ్ స్టేట్స్‌కి తీసుకెళ్తాం కాబట్టి, వాళ్ళకి గుర్తుండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి గుర్తుంటాయి కూడా. అది డిపెండ్స్ అండి. అంటే వాళ్ళకి ఐడియా ఉన్నా లేకపోయినా బయటకొచ్చిన తర్వాత క్యూర్ అయిన విషయం తెలుసుకుంటారా? అవును. మనం దాన్ని బట్టే ఎట్లా గుర్తుపడతారు ప్రాబ్లమ్ కంప్లీట్ సాల్వ్ అయిందని? యాక్చువల్‌గా మన సెషన్ అంతా ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ చేస్తామండి. ఓకే. ప్రాసెస్ అంతా మీరు ఆ! రికార్డ్ జేస్తారు. అంతా రికార్డింగ్ చేస్తాం. వాళ్ళకి ఓకే. ఏం పాస్ట్ లైఫ్ వచ్చింది, పాస్ట్ లైఫ్‌లో వాళ్ళేం చెప్పారు. వాళ్ళ ఓకే. మాటలన్నీ రికార్డెడ్‌లో ఉంటాయి. అన్నీ ఉంటాయి. వాళ్ళు రైట్. చూసుకుంటారు. చూసుకొని కొంతమంది చాలా ఆశ్చర్యంగా, ఇది నేనే చెప్పానా? హ్మ్. ఆహా! కొన్ని సార్లు వాళ్ళు వాడే పదాలు పాస్ట్ లైఫ్‌లో వాడే పదాలు హ్మ్. వాళ్ళు రెగ్యులర్‌గా ఎప్పుడు వాడుండరనమాట. హ్మ్. జనరల్‌గా నేను నా లైఫ్‌లో ఇలాంటి పదం ఎప్పుడు వాడలేదే. నాకు ఈ పదం ఎలా తెలుసు? హ్మ్. అనేది. అలాగే కొన్ని సార్లేంటంటే లైట్‌గా యాస్ కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనకి తెలుగులో కూడా తెలంగాణ, యాక్సెంట్ ఆంధ్ర మారతది. ఆ! హ్మ్. ఎలా ఉంటుందో హ్మ్. వాళ్ళు పాస్ట్ లైఫ్‌కి కనెక్ట్ అయ్యేటప్పుడు హ్మ్. అక్కడుండే కొంత యాస వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇదేంటి నేను అక్కడ అలా మాట్లాడుతున్నాను అని అలా అనిపిస్తదనమాట. అంటే ఇంతకుముందు అక్కడ ఏ ఏ ప్లేస్‌లో అయితే ఉన్నారో హ్మ్. అక్కడి ఆ! భాష, అక్కడ లాంగ్వేజ్, యాక్సెంట్ అలా అవును. వస్తుందన్నమాట. హ్మ్. ఓకే. యాక్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హుహు. బయట దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా! ఓకే. ఓకే. అక్కడ ఒక్కొక్కసారి ఇంగ్లీష్‌లో గూడా జెప్తూ ఉంటారా? చాలా రేర్‌గా. సో, ఎన్నో సెషన్స్‌లో జూసాం మనం. ధ్యాన సాధన జేస్తున్నప్పుడు ఎవరో ఛానెల్ అయినప్పుడు సడెన్‌గా ఇంగ్లీష్‌లో అవును. మాట్లాడి ఆ సెషన్స్ ఇవ్వడం. సేత్ వర్క్‌షాప్‌లో జూసాం మనం. ఓకే. అవునండి. సో, అయితే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఏమేమి మీ దగ్గరకొచ్చే ముందు ఎలాంటి ప్రిపరేషన్ జేసుకొని రావాలి? ఆ! మనం జనరల్‌గా ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్‌ని కాంటాక్ట్ చేసి, వాట్సాప్ చేసి మమ్మల్ని రీచ్ కావచ్చు. యూట్యూబ్ ఛానెల్ ఉంది. అలాగే వెబ్‌సైట్ ఉంది. ఓకే. దాని ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో, రీచ్ అయ్యేటప్పుడు మెయిన్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఏ ప్రాబ్లమ్‌తో కోసం వాళ్ళొస్తున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక, వాళ్ళతోని మాట్లాడి, వన్ టు వన్ మాట్లాడి, వాళ్ళకి ఎలా ఈ ప్రాసెస్‌లో ముందుకెళ్ళొచ్చు, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు అనేది మా టీము మేము చెప్తామనమాట. ఒకసారి ఒక సిట్టింగ్ అయిపోయిన తర్వాత హ్మ్. మళ్ళీ మీకు మళ్ళీ కలవడం గానీ, మళ్ళీ ఇంకొకసారి సెషన్ అవసరం గానీ, అలా అవసరం ఉంటుందంటారా? మళ్ళీ తర్వాత ఫాలో అప్ ఏంటి? జనరల్‌గా మనం ముందు మాట్లాడుకున్నట్లుగానే కొన్ని మల్టిపుల్ సెషన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకపోతే ఒకటే సెషన్ అయిపోయిందనుకోండి. అయిపోయినా వాళ్ళు రెగ్యులర్‌గా ఒకసారి కనెక్ట్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళకి లైఫ్‌లో ఇది డెఫినిట్‌గా ఒక మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్‌గా, ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా వాళ్ళకి గుర్తుంటదనమాట. ఓకే. గుర్తుంటది. రెండోది మన దగ్గరకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్‌తో ఎవరు రారు కాబట్టి వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ కూడా ఉంటదనమాట. గ్రాటిట్యూడ్ ఎక్కడ ఉంటది. పరిష్కారం దొరకని సమస్యలు ఉన్న అవును. వాళ్ళే వస్తారు. సో, ఆ గ్రాటిట్యూడ్‌తో వస్తారు. వాళ్ళు కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే. హ్మ్. అలా మాతోని రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారండి. అలాగే మేము కూడా ఏంటంటే కొన్ని ఫ్రీ వర్క్‌షాప్స్ లేకపోతే కొన్ని ఫ్రీ సెషన్స్ గ్రూప్ మెడిటేటివ్ సెషన్స్ ఇవి కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట మా కమ్యూనిటీలో. అలా హ్మ్. మాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. ఒకసారి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో, ఎప్పుడూ మీ కమ్యూనిటీకి గైడ్ జేస్తూ హ్మ్. వాళ్ళని వన్ టు వన్ సెషన్స్ అవసరమైతే తీసుకుంటూ ఉంటారు. హ్మ్. వన్ టు రైట్. వన్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ ఏదో ఒక వేరే సంబంధించిన ఒక చిన్న ప్రశ్న ఉండొచ్చు. లేకపోతే దీనికి సంబంధించింది ఏదైనా ఇంకొక ప్రశ్న. ఒక్క ప్రశ్న ఉందనుకోండి. మేము ఒక్క ప్రశ్న కోసం వేరే వాళ్ళకి సెషన్ చేసేటప్పుడు వాళ్ళ హైర్ కాన్షియస్ యాక్టివేట్ అయినప్పుడు, అప్పుడు మేము ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి చెప్తానన్నమాట. హైర్ కాన్షియస్ నుంచి ఈ గైడెన్స్ మీకొచ్చింది. మీరిలా ఫాలో అవ్వచ్చు అని చెప్పి. ఓకే. అంటే వాళ్ళే జెప్తారు. అవును. వాళ్ళని డీపర్‌గా పంపించినప్పుడు వాళ్ళే క్వెషన్ జేసి ఆన్సర్ జెప్తారా? క్వెషన్ మనం అడుగుతాం. అచ్చా! హ్మ్. క్వెషన్స్ మనం అడుగుతాం. ఇప్పుడు ఎవరైతే పర్సన్ సెషన్‌లో వెళ్తారో వాళ్ళు పడుకొని చాలా డీప్ లెవెల్ ఆఫ్ మెడిటేటివ్ స్టేట్‌లో ఉంటారు. హ్మ్. అక్కడ హైయర్ కాన్షియస్ ఎక్కువ శాతం హైయర్ కాన్షియస్ మాట్లాడతారు. ఒక హ్మ్. 80% వరకు. కొన్నిసార్లు ఒక 20% ఏంటంటే మాస్టర్స్, గురువులు, ఏంజెల్స్ వీళ్ళు కూడా ఛానెల్ అవుతారనమాట. ఓకే. ఓకే. ఆ అంటే ఛానెల్ అవ్వడం డీపర్ ప్రాసెస్‌లో. ఈ హ్మ్. ప్రాసెస్‌లో వాళ్ళు ఛానెల్ అవుతారు. హ్మ్. అంటే వాళ్ళు ఛానెల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకున్న పాస్ట్ లైఫ్‌లో సంబంధం అయ్యుండొచ్చు. లేకపోతే ప్రెజెంట్ లైఫ్‌లో వాళ్ళు ఆ గురువుని ఫాలో అవుతూ ఉండుండొచ్చు. లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక అమ్మవారికి వాళ్ళకి భక్తుడిగా అయ్యుండొచ్చు. లేదు అంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్. కొంతమందేంటంటే చేతబడులని,
లేకపోతే చాలా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది నాకు. హ్మ్. అనేటప్పుడు కొన్నిసార్లు అమ్మవార్లు కనెక్ట్ అవుతారనమాట. వచ్చి ఎంత పెద్ద నెగెటివ్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే మొత్తం మీద ఏ సమస్యకైనా డీపర్ స్టేట్‌కెళ్తే వారికి వారు పరిష్కారం చూపించేలాగా మీరు గైడ్ చేస్తూ ఉంటారు. అవును. రైట్. ఇదంతా ఏంటంటే మేము వాళ్ళకి ఓ పలానా ప్లేస్‌కి వెళ్ళండి. లేకపోతే పలానా దానికోసం వెళ్ళండి అని మేము పర్టిక్యులర్‌గా గైడ్ చేయమండి. హ్మ్. ఓకే. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఓకే. ఆ ఫ్రీడమ్‌లో వాళ్ళని పంపిస్తాం అనమాట. రైట్. వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ హైర్ కాన్షియస్, వాళ్ళ హైర్ సెల్ఫ్, వాళ్ళ మైండ్ వాళ్ళకి ఏది ఈ టైంలో, ఈ ప్రాబ్లమ్‌కి సూటబుల్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ సమస్యను ఐడెంటిఫై చేయడం జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యకు మూలం ఎక్కడుంది అనేది మాత్రమే మీరు క్వెషన్ ఇస్తారు. అది హ్మ్. ఎక్కడుంటే అక్కడికి వారు కనెక్ట్ అయితారు. అవును. అంటే ఎక్కడి నుంచి వాళ్ళంతట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే అథెంటిక్ వచ్చింది గదా! అవును. వాళ్ళ ఆ సమస్యకు వాళ్ళే కనుగొన్నారని. అవును. రైట్. అవును. అంటే ఒక్క సిట్టింగ్‌లోనే క్లియర్ అయ్యి ఇంకా పర్ఫెక్ట్‌గా ఆఫ్టర్ సెషన్ హ్మ్. సో, జీవితాలు అద్భుతంగా, హాయిగా ఉండి వాళ్ళలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏమేమి గమనించారు మీరు ఇప్పటి వరకు? నేనొక చిన్న ఎగ్జాంపుల్‌తోని స్టార్ట్ చెప్పండి. చేస్తానండి. హ్మ్. ఏంటంటే జనరల్‌గా నేను చెప్పాను కదా! చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌తో వస్తారని. నాకొక ఆవిడ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేయడమే "సార్ నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు నాకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లేదు." ఆవిడ ఫిక్స్ అయిపోయారనమాట. ఓకే. తను ది ఫిక్స్ అయిపోయారు. అవును. హ్మ్. సొల్యూషన్ లేదు. నేనింక సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాపోతే ఏదో ఫైనల్‌గా ఏదో ఒక దేవుడే మెసేజ్ పంపించినట్లుగా నాకు అనిపించింది. మీరు గుర్తొచ్చారు. మీతోని ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాను. మీతోని షేర్ చేసుకుందాం అని చెప్పి నేను కాల్ చేశాను. కాల్ చేశారనమాట. అయితే లేదండి. ప్రతి ప్రాబ్లమ్ కూడా సొల్యూషన్ ఉంటుంది అని వాళ్ళతోని మాట్లాడి, వాళ్ళకి వాళ్ళకి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, ఏంటి అవన్నీ కొంత గైడెన్స్ ఇచ్చి, ఆవిడకి మళ్ళీ నార్మల్ స్టేట్‌కి తీసుకొచ్చి, ఆవిడకి సెషన్ చేయడం జరిగిందనమాట. సో, ఎప్పుడైతే తనంతట తాను సెషన్‌లోనికి వెళ్ళి ఓకే. అక్కడ ఆ సెషన్‌లో డివైన్ ఫీలింగ్, డివైన్ ఎక్స్‌పీరియన్స్ తను ఎవరైతే అమ్మవారిని, తను ఎవరైతే కృష్ణుడిని వాళ్ళందరిని పూజిస్తుందో, వాళ్ళందరూ ప్రెజెన్స్ పాస్ట్ లైఫ్‌లో తను కూడా ఒక కృష్ణుడి భక్తురాల్లాగా ఉండడం. అవన్నీ చూసుకొని ఓకే. నాకు డివైన్ సపోర్ట్ ఉంది. ఓకే. ఈ లైఫ్ అనేది నేను సింగిల్‌గా లేను అని తను అర్థం చేసుకొని, ఇప్పుడు తను ఏదైతే మెయిన్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ సొల్యూషన్ లేదనుకుంటుందో, తనకి పాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళేటప్పుడు, తను పాస్ట్ లైఫ్‌లో తెలుసుకునేటప్పుడు, అది చూసిన వెంటనే తనకి చాలా క్లారిటీ వచ్చింది. ఓకే. అప్పుడు నేను అలా చేశాను కాబట్టి, ఇప్పుడు నేను ఇలా ఉండడంలో తప్పేం లేదు. సో, అప్పటి ప్రాబ్లమ్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి వచ్చిందని తెలుసుకున్నారు. అది వావ్! ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో, హ్మ్. తనంతట తానుకే ఆ సొల్యూషన్ తెలిసిందనమాట. తర్వాత హైర్ కాన్షియస్‌తో మాట్లాడి, ఉన్న ఆ చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలుసుకొని, చక్కగా మళ్ళీ నార్మల్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారనమాట అలా. వావ్! అంటే ఈ ప్రెజెంట్‌లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంది. అవును. అంటే అంటే పరిష్కారం లేని ఏ సమస్య లేదు అవునండి. అని కరెక్ట్. ఇప్పుడు చనిపోయేంత వరకొచ్చిండ్రంటే ఇక డెడ్ ఎండ్ ఇంక వాళ్ళకి కనబడలేం ముందుకి. అవును. సో, వాళ్ళే తెలుసుకొని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని అద్భుతంగా ఉన్న వాళ్ళున్నారు. అవును. సో, ఇది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ అనమాట. హ్మ్. గ్రేటెస్ట్ ప్రాక్టీస్. ఇంకోటి కూడా చెప్తా అండి. చెప్పండి. మనకి సూసైడ్ అనే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి, ఒక సెషన్ చేస్తున్నాం. ఆయన వచ్చింది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం వచ్చారు. ఆయనకి పాస్ట్ లైఫ్ తీసుకెళ్తే, పాస్ట్ లైఫ్‌లో ఆయన వాళ్ళ అన్నదమ్ములతోనున్న ప్రాబ్లమ్స్‌తో పొలాలు సంబంధించిన దాంట్లో ఆయన సూసైడ్ చేసుకున్నాడనమాట. ఓకే. ఓకే. సో, ప్రెజెంట్ లైఫ్‌లో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో మన దగ్గరకొచ్చారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు ఈయన 3 ఇయర్స్ ఏజ్ అప్పుడే ఆమె చనిపోయారనమాట. చనిపోయారు. తర్వాత స్టెప్ మదర్ వచ్చారు. స్టెప్ మదర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనకి తెలుసు. అలాగే ఫాదర్ కూడా స్టెప్ మదర్ వచ్చిన తర్వాత ఫాదర్ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందో మనకి మనం ఆలోచించొచ్చు కదండీ! సో, ప్రెజెంట్ లైఫ్ అలా ఉంది. అయితే పాస్ట్ లైఫ్‌లోకి వెళ్తే, పాస్ట్ లైఫ్‌లో అతను ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేక తను సూసైడ్ చేసుకున్నాడు. ఓహో! ఓకే. హ్మ్. సూసైడ్ చేసుకునేటప్పటికి ఆయనకి 11 మంది సంతానం. ఆ జన్మలో. ఆ లైఫ్‌లో. హుహు. 11 మంది సంతానంతోని ఆయన సూసైడ్ చేసుకుంటే, మొత్తం ఆ భారం అంతా ఎవరి మీద పడతది? వైఫు, పెద్ద కొడుకు మీద పడింది.
హ్మ్. వైఫ్ పెద్దగా నాలెడ్జ్ లేదు. ఆవిడ అంతంత మాత్రమే. నెక్స్ట్ పెద్ద కొడుకు మీద మొత్తం పడింది. ఆ పెద్ద కొడుకు తర్వాత ఇద్దరు అమ్మాయిలు. హుహు. ఓకే. ఈ పెద్ద కొడుక్కి 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ అబ్బాయికి 10 సంవత్సరాలనమాట. అందుకనే ఇది లేదు. సో, ఈ 15 సంవత్సరాల అబ్బాయికి ఇన్ని కష్టాలు, ఇన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో ఆయన తండ్రి సపోర్ట్ లేక, తల్లి సపోర్ట్ లేక లైఫ్ అంతటిని లీడ్ చేసుకుంటూ ఆయన లీడ్ చేశారనమాట. సో, అది జరిగింది పాస్ట్ లైఫ్‌లో. అక్కడి నుంచి కట్ చేస్తే ఎవరైతే ఆ 15 సంవత్సరాల అబ్బాయి పేరెంట్ లేక ఎలా అయితే సఫర్ అయ్యారో, ఈ లైఫ్‌లో 3 సంవత్సరాల ఏజ్‌లో ఈ అబ్బాయి ఉండేటప్పుడు చనిపోయిన తల్లనమాట. హుహు. ఆ కర్మ ఏంటి? ఆ అబ్బాయి ఎలా అయితే పేరెంట్ లేకుండా సఫర్ అయ్యారో, ఆ సఫరింగ్ అంతా తను మదర్‌గా వచ్చి ఆ సఫరింగ్ అంతా ఇచ్చారు. ఓకే. హుహు. ఓకే. అంటే ఏంటి? ఇతను సూసైడ్ చేసుకున్నా సరే దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. హ్మ్. అవన్నిటిని మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ ఆపారో అక్కడ పూర్తవ్వాలి గదా! మళ్ళీ హ్మ్. ఖచ్చితంగా అవ్వాలి. తర్వాత చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇతను మ్యారేజ్ చేసుకొని, మళ్ళీ ఎవరైతే ఆ 15 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడో హ్మ్. పాస్ట్ లైఫ్‌లో, హ్మ్. మదర్‌గా ఈ లైఫ్‌లో చనిపోయిన వాళ్ళ మదరు, మళ్ళీ ఈ అబ్బాయికే మళ్ళీ కొడుకుగా పుట్టి, మళ్ళీ తండ్రి ప్రేమని ఆస్వాదిస్తూ, తను కూడా అక్కడ మిస్ అయింది ఈ లైఫ్‌లో కంటిన్యూ చేస్తున్నారనమాట. ఆ 15 సంవత్సరాల అబ్బాయి పాస్ట్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ లైఫ్‌లో మదర్‌గా వచ్చి తను ఇతనికివ్వాల్సిన సఫరింగ్ అది ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయే ఇతనికి కొడుకుగా పుట్టి, తను ఆ లైఫ్‌లో మిస్ అయిన తండ్రి ప్రేమని ఇక్కడ పొందుదాం అనుకుంటున్నాడనమాట. సో, ఓకే. ఆ రకంగా తనక్కడ సూసైడ్ చేసుకున్నా సరే, తను ఏదైతే బాధ్యతలు కంటిన్యూ చేయాలో అవన్నీ కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ చక్రము, ఆ సైకిల్ ఇక్కడ పూర్తయితుంది. ఖచ్చితంగా రిపీట్ అవుతుందండి. సో, ఎప్పుడు కూడా మనం లైఫ్ ఎండింగ్ చేసుకుందాం అనేది ఎప్పుడూ సజెస్టబుల్ కాదు. ఎవరికైనా సరే. మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు. హ్మ్. సూసైడ్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఏది తట్టుకోలేక మీరు ఇక నాతో కాదని మీరు గనక లైఫ్‌ని ముగిస్తే అది అయిపోదు. మళ్ళీ అక్కడి నుంచే జీవితం ప్రారంభమవుతుంది అనేది అల్టిమేట్‌గా చెప్పారు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనుకున్న వారు పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయితే అద్భుతంగా మీరు వారికి పరిష్కారం ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా అండి. అల్టిమేట్ అండి. హ్మ్. ఖచ్చితంగా అండి. మెయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వాళ్ళ దగ్గరే ఉంది. యెస్. యెస్. కాపోతే అది ఎలా తెలుసుకోవాలి? ఎలా కనుక్కోవాలి? అనే దానికి మనం హెల్ప్ చేస్తాం అంతే. ఇది ఇది ఇంకొక అల్టిమేట్ పాయింట్. ఎక్కడో బయట నుంచి పరిష్కారమో మీరు ఇవ్వరు. వారి దగ్గర ఉన్న పరిష్కారంతో కనెక్ట్ అయ్యే ఒక సాధనలు మీరిస్తారు. వావ్! అవునండి. వావ్! వండర్‌ఫుల్. హ్మ్. సూపర్ అండి. సో, ఇది యాక్చువల్‌గా ఇప్పుడు జరుగుతున్నది ఇదే. తట్టుకోలేని పరిస్థితిలో సూసైడ్ జేసుకోవడాలు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటాయి. అవునండి. మేబీ ఒక 3, 4 ఇయర్స్ మన దగ్గరకి గూడా వస్తూ ఉంటారు. హుహు. ఒక 4, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సంఘటనొస్తది. ఇగ ముగించేద్దామని. మళ్ళీ అక్కడ ఏదో ఒక లర్నింగో ఎవరో ఒకరు గలుస్తారు మీలాంటి వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉంటారు. సో, అలా ఒక 4, 5 టైమ్స్ వచ్చి నార్మల్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ సమస్య క్లియర్ అయినట్టేనా? ఇంకేమన్నా సబ్‌మర్జ్‌గా లోపల ఉంటదంటారా? ఆ! జనరల్‌గా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే సమస్యకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో, ఓకే. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనలాంటి సెషన్స్ దాని రూట్ కాజ్ ఏంటనేది తెలియజేస్తాయండి. ఓకే. సో, వీలైతే ఆ రూట్ కాజ్ తెలుసుకుంటే ఓకే. అప్పుడలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది రిపీట్ అవుతుంది అని ఒక క్లారిటీ వస్తారనమాట. అంటే ఏంటంటే ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్‌కి ప్రెజెంట్ లైఫ్‌లోనే ఏదో ఒక చిన్న ఫిక్స్ చేసుకొని, మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని అలా దానికంటే ఇలాంటి ప్రాసెస్‌లు ఏమైనా అప్రోచ్ అయ్యారనుకోండి, దాని ద్వారా మరింత క్లారిటీ వస్తదని నా ఐడియా. ట్రూ అండి. ట్రూ. ఎప్పుడైనా వారికున్న సమస్యతో వాళ్ళు పక్క వాళ్ళతో, వీళ్ళతో డిస్కస్ జేస్తారు. హ్మ్. ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ జేసినప్పుడు బర్డ్స్ ఐ వ్యూ అంటారు గదా! పైనుంచి అవునండి. జూసినప్పుడే సమస్యకి పరిష్కారం. టోటల్‌గా మీరు జెప్పిన దాని ప్రకారంగా ఎవ్వరికి సూసైడల్ టెండెన్సీస్ ఉన్నా వెంటనే వారికి రూట్ కాజ్ మీరు అందిస్తారు. దాని ద్వారా వారు ఇంకా అద్భుతంగా జీవించొచ్చు. అవునండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. సో, ఇలా ఇంకేమైనా ఇంకొక కేస్ స్టడీ ఉందా? ఇలా చాలా ఉన్నాయండి. జటిలమైనది. ఇంకేదైనా ఆ! ఒకటి తీసుకుందాం. చాలా ఉన్నాయండి. ఒకటే కుటుంబంలో చాలా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అనమాట. అంటే ఎలాగా? జనరల్‌గా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అంటే వైఫ్ అండ్ హస్బాండ్‌కి, లవర్స్‌కి మధ్యలో ఎక్కువుంటాయి. లేకపోతే
అదే ఇవన్నీ కూడా పార్ట్నర్స్‌కి సంబంధించినవి అనుకుంటే గనుక, లేకపోతే అన్నదమ్ములకు సంబంధించినవి ఉంటాయన్నమాట. కానీ ఒక ఫ్యామిలీలో చూస్తే తండ్రికి, కొడుక్కి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, అలాగే మ్యారేజ్‌కి సంబంధించింది అన్ని చాలా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో, అందరితో సమస్యలే ఒక చాలా వ్యక్తికి. సమస్యలున్నాయి. ఓకే. హ్మ్. అంటే ఒక వ్యక్తి కాదు, అందరికి కూడా అందరితో సమస్యలున్నాయన్నమాట. ఓకే. హ్మ్. ఏంటి ఇంత కాంప్లికేటెడ్ ఏంటి? వాళ్ళు కొంతమందికి మ్యారేజెస్ కాలేదు. మ్యారేజెస్ అయిన వాళ్ళు డైవర్సులు తీసుకున్నారు. ఏంటి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి పాస్ట్ లైఫ్ వెళ్తే, చాలా అద్భుతమైన ఒక పాస్ట్ లైఫ్ వచ్చిందండి. ఆ పాస్ట్ లైఫ్‌లో ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ లీడ్ చేస్తున్న ఫ్యామిలీలో తండ్రి. అతను పాస్ట్ లైఫ్ వెళ్ళడం ఆయన ఎండింగ్ స్టేజ్‌కి వెళ్ళి, ఎండింగ్ స్టేజ్‌లో నా బాడీ అంతా నా కంట్రోల్‌లో లేదు. నేను చాలా ఆహ్, హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు గానీ, వాళ్ళందరిని నేను చూడలేకపోతున్నాను. ఐసైట్ పోయింది. అలాంటి సఫరింగ్‌లో ఉన్నారనమాట. ఎందుకు మీరు ఇంత సఫరింగ్‌లో ఉన్నారంటే, నా జీవితంలో నేను చాలా కష్టాలు చూసాను. చాలా బాధలు పడ్డాను అని ఆయన చెప్పారనమాట. సో, ఆ సీన్ నుంచి ముందుకు తీసుకువెళ్తే, ఆ నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ తమ్ముడు చనిపోయారనమాట. తమ్ముడు చనిపోయారు. శ్మశానంలోని ఈయనున్నారు, బాధపడుతున్నారు. అక్కడేం జరుగుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చేస్తూ ఆయనేమన్నారంటే, "అందరూ బాధపడుతున్నారు. ఇక్కడ లేడీస్‌కి అలో లేదు. ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే అలో ఉంది. అందరూ బాధపడుతున్నారు." అరే! ఏంటిది? ఇలా జరుగుతుందేంటి? అని చెప్పి వాళ్ళ మా తమ్ముడు భార్యలిద్దరిని కూడా తగలబెట్టడానికి రెడీ చేస్తున్నారే! అరే! ఎంత ఘోరం ఇది అని చెప్పి ఆయన బాధపడడం. బాధపడి ఆయనకిద్దరు భార్యలనమాట. ఒక ఈయన 34 సంవత్సరాల్లో చనిపోయాడు. ఏదో హెల్త్ ఇష్యూస్‌తో. ఆ ఇద్దరు భార్యల్లో ఒక ఆవిడకి సుమారుగా ఒక 26 సంవత్సరాలు. రెండో ఆవిడకి 16 సంవత్సరాలే. హ్మ్. పెళ్ళయ్యి కనీసం కొన్ని నెలలు కూడా గడవలేదు. వాళ్ళు కనీసం కలవను కూడా కలవలేదు. అయితే అందరూ అనుకుంటున్నారు. ఏమని? అరే! కనీసం ఈవిడనైనా వదిలేద్దాం. ఎందుకు ఇంత చిన్న 16 ఏళ్ల అమ్మాయిని ఎందుకు ఒక ఆచారం అనే పేరుతోని ఎందుకు చేయాలి? అనుకుంటున్నా కానీ ఎవరు నోరెత్తట్లేదంట. ఎందుకంటే అది ఆచారం. రాజుగారు ఒప్పుకోరు. ఆ! మళ్ళీ ఆహ్, లేనిపోని ప్రాబ్లమ్స్ ఒస్తాయి అని బాధపడుతూ ఆవిడైతే అసలు నేనెందుకు చనిపోవాలి? నేను చనిపోవడానికి నేను ఇష్టంగా లేను. నేను అసలు రెడీగా లేను అని ఆవిడ ఆ చిన్నమ్మాయి అందరిని తిడుతూ మొత్తానికి ఆచారం కాబట్టి అది కంప్లీట్ చేశారు. అయితే దాని తర్వాత ఆయన లైఫ్‌లో తను చెప్పుకొచ్చిందేంటంటే, అందరం అనుకుంటున్నామండి ఇది కరెక్ట్ కాదు. కానీ ఎవరికీ నోరెత్తడానికి లేదు. చాలా సార్లు అనుకున్నాం. మామూలుగా మేము మాటల సందర్భంలో అనుకున్నా గట్టిగా అనుకోవడానికి ఎక్కడా లేదు. సో, అలాంటి టైమ్ ఫ్రేమ్‌లోని జరిగిన సంఘటనలో ఆయన ఏం చెప్పారంటే, నా జీవితంలో నేను కనీసం ఇలాంటి మందిని ఒక 50 మందిని నేను చూసాను. 50 మంది చనిపోయేటప్పుడు వాళ్ళ వైఫ్‌లని సతీ సతీ సహగం సహగమనం అప్పట్లో ఆ! ఉండేది. సతీ సహగమనం అప్పుడుండేది. హస్బెండ్ చనిపోతే వైఫ్‌లు గూడా వానితో పాటు చనిపోవాల్సిందే. చేసేవాళ్ళు. అబ్బా! హ్మ్. అది ప్రాక్టికల్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళక్కడ ఎలా బాధపడుతున్నారు, ఏంటి అంతా చెప్పడానికి అసల హ్మ్. వర్ణనాతీతంగా అంత బాధగా ఉందనమాట. హ్మ్. అది అందరూ బాధపడతారు. చనిపోయినోళ్ళే కాకుండా అందరూ అక్కడున్న చుట్టూ చూసేవాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా అందరికుంటది. బాధపడుతున్నారు. హ్మ్. కానీ ఎవరు నోరెత్తట్లేదనమాట. సో, అదలా జరుగుతూ ఉంది. సడెన్‌గా ఆయనేం చెప్పారంటే నెక్స్ట్ సీన్‌కి వెళ్ళినప్పుడు ఇది మరీ ఇంకా చాలా బాధాకరం అనమాట. ఆయన అదలా జరిగిపోయింది. ఆయనకి కబురొచ్చిందంట. ఏం కబురొచ్చింది? అల్లుడు చనిపోయాడని కబురొచ్చింది. హ్మ్. అల్లుడు చనిపోయాడంటే అసలు నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయనమాట. ఆయన అల్లుడు చనిపోయాడనే మాట విని ఉన్న పళంగా లేచి ఆ జట్కా బండి వాడికి కబురు పెట్టి ఆయన లేకపోతే ఆయన పరిగెట్టుతూ వేరే ఊరికి వెళ్తూ వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ "అయ్యో! నా కూతుర్ని ఇలా చూడలేకపోతున్నానే" అని ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయగలను? వేరే వాళ్ళప్పుడుకు నేను నోరెత్తలేకపోయాను. ఇప్పుడు నేనెలా నోరెత్తగలను? ఆ హక్కు నాకు లేదు. వేరే వాళ్ళకి నేను ఆపలేదు. ఇప్పుడు నేను నా కూతురు నా వరకొచ్చినప్పుడు నేనెలా ఆపగలను? అని ఆయన చాలా బాధపడి ఆహ్, అంటే ఆ రోజుల్లో అలా జరిగిందండి. నిజంగా అదంతా అంటే అలా జరిగింది. జరిగినప్పుడు చూసిన వాళ్ళు, ఆ! అక్కడ ఉన్నవాళ్ళు, హ్మ్. ప్రాక్టికల్‌గా ఎదుర్కొన్న వాళ్ళు, అవును. వాళ్ళందరూ కలిసి ఒకే కుటుంబంలో జన్మ తీసుకున్నారా? అవును. అది చెప్తానండి. సో, అలా హ్మ్. అలా జరిగింది. హ్మ్. తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన 87 ఏళ్ల వయసులో ఆయనకి ఇలాంటిదేదో ఒక చిన్నది
ఎక్కడో స్టార్ట్ అయింది వేరే ఊర్లో. అంటే మా ఊర్లోనే నేనే కళ్ళారుగా ఒక 50 కేసులు చూస్తే ఇలాంటివి ఎన్ని ఊర్లున్నాయి రాజ్యంలో. ఆ! ఎంతమందికి ఇలా జరుగుతుంది అనేది అతను బాధపడుతూ ఆయనేం చేశాడంటే, నేను నా కోడళ్ళకి నేనిది చేయను. నా కోడలెవరికీ ఇలాంటి దీన్ని నేను ప్రోత్సహించను అని కొంచెం ఆయన నిర్ణయం నిర్ణయించుకున్నాడనమాట. తీసుకున్నాడు. అయితే నేను ఆయన్నడిగాను, "ఎంతమంది కోడళ్ళండి మీకంటే?" "నాకు 48 మంది కోడళ్ళని" చెప్పారు. ఆయనకి ముగ్గురు భార్యలు ఎంతమంది సంతానం చూడండి. అందులో ఇంతమంది కోడళ్ళున్నారంటే, అప్పటి టైంలో ఎన్ని పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి వాటికే టైం సరిపోయేదేమో. అంతంత మంది సంతానం, అంతంత మందితో. అయితే ఇక్కడ జరిగిన ఒక మిస్టేక్ ఏంటంటే, వీళ్ళ తమ్ముడికి రెండో మ్యారేజ్ చేశారు కదా! అతనికి రెండో మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఎందుకు చేయాల్సొచ్చింది మరి ఇష్టం లేకపోతే అంటే, ఇక్కడ ఆచారం ప్రకారం ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. సో, చా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ముగ్గురు, నలుగురిని కంపల్సరీగా మ్యారేజ్ చేసుకోవాలి. కొంచెం రిచ్‌గా ఉండే వాళ్ళందరూ కూడా. హుహు. సో, అనే దాంతో ఎక్కువ మ్యారేజెస్ చేసుకునేవాళ్ళంట. ఆ తమ్ముడికి ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేశారు. ఆ అమ్మాయి అన్యాయం అయిపోయింది. అతను చెప్పిన అత్యంత కష్టమైన విషయం ఏంటంటే అండి, వాళ్ళ పిల్లలు. హ్మ్. తల్లిని, తండ్రిని ఇద్దరిని చంపేస్తే అది ఒక రకంగా ఏంటంటే హత్య చేసినట్టే. అంతే కదా! అందరూ కలిపి సామూహికంగా హ్మ్. లేడీస్‌ని కదా! మరి వాళ్ళ పిల్లల పరిస్థితేంటి? వాళ్ళకి ఎంతమంది సంతానం? ఈయన ఈయనకే 48 మంది కోడళ్ళు అయితే, వాళ్ళ తమ్ముడికి అప్పటికి ఒక 8 మందో, 9 మందో పిల్లలున్నారంట. ఎవరు మొదటి భార్యకి. రెండో భార్యకి లేరు గానీ, ఆ పిల్లల్ని ఇతను చూసుకునేదానికి ప్రాక్టికల్‌గా పాసిబిలిటీ లేదు. వాళ్ళల్లో చాలా మందికి పెళ్ళిళ్ళు కాలేదు. కొంతమందికి పెళ్ళిళ్ళైనా హ్యాపీగా లేరు. ఫైనాన్షియల్‌గా చూసుకోవడానికి అంత ఇది లేదు. సో, అలా గడిచిందనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో, అతను చాలా మంచి వ్యక్తి. సొసైటీలో మంచి వ్యక్తి. అన్ని రకాలుగా మంచి వ్యక్తి. ఫ్యామిలీలో వచ్చేటప్పటికల్లా వాళ్ళ కొడుకుకి పడదు. ఎందుకు కొడుకుతో పడదు అంటే, ఆ లైఫ్‌లో ఎవరైతే ఆళ్ళ తమ్ముడు చనిపోయాడో, ఆ తమ్ముడే ఈ లైఫ్‌లో కొడుకనమాట. హుహు. కొడుకుగా వచ్చాడు. ఓకే. అప్పుడు వాళ్ళ పిల్లలనందరిని ఈయన పట్టించుకోలేదుగా. హ్మ్. సో, ఆ కర్మ ఇప్పుడు కంటిన్యూ అవుతుందనమాట. పిల్లలుగా వచ్చి తండ్రిని పట్టించుకోకపోవడం. హ్మ్. ఆ! అది హ్మ్. కంటిన్యూ అవుతుంది. అలాగే అందులో వాళ్ళ 16 సంవత్సరాల్లో చనిపోయిన అమ్మాయి ఉంది కదా! హ్మ్. ఆ అమ్మాయి ఒక కూతురు. ఎందుకు కూతురుగా వచ్చింది అంటే, అప్పుడు ఈయన కొంత ఆమెనొక్కదాన్ని వదిలేద్దాం అని ఒక మాట చెప్పి హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు కాబట్టి, దాంతో ఈయనకి మళ్ళీ ఆవిడ కూతురుగా వచ్చిందనమాట. కూతురుగా వచ్చినా సరే, అప్పుడు లాస్ట్ జన్మలో తనకి మ్యారేజ్ అంటే చాలా భయంకరంగా జరిగింది కదా! సో, ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అంటే భయం. ఆ! మ్యారేజ్ చేసుకున్నా సరే అది నిలబడకపోవడం. అలా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చాలామందికి మ్యారేజెస్‌లు డైవర్స్‌లు అయిపోవడానికి దానికి రీజన్ ఏంటంటే అప్పట్లో ఉన్నదనమాట. హ్మ్. ఓకే. అక్కడి నుంచొచ్చింది. అవును. హ్మ్. అయితే నేను అడిగానండి. అయితే ఇది చాలా మందికి ఇలాంటి అన్నీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం కదండీ! సో, వీళ్ళ దాంట్లో ఎందుకు ఉండిపోయిందిది? ఎందుకు ఉండిపోయిందంటే, హైర్ కాన్షియస్ చెప్పిన రీజన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాస్ట్ లైఫ్ వరకు తెలుసుకోవడం ఒక ఇంపార్టెంట్ అయితే, అది స్టెప్ 1. ఆ! హ్మ్. నెక్స్ట్ అది ఎందుకు కంటిన్యూ అవుతుంది? దాని యెస్. నుంచి ఎలా బయటపడాలి? హ్మ్. ఏంటి? హ్మ్. హైర్ కాన్షియస్ చెప్పిందేంటంటే, వీళ్ళకి ఒక కులదైవం ఉంది. వీళ్ళు రెగ్యులర్‌గా పూజించే విష్ణుమూర్తికి సంబంధించిన మత్స్యావతారానికి సంబంధించిన ఒక కులదైవం ఉంది. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫోర్ ఫాదర్స్ కొంతమంది దాన్ని ఆపేశారు. కొలవడం అచ్చా! ఆపేశారు. కొలవడం ఆపేశారు కాబట్టి, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ లేవు వీళ్ళకి. లేకపోవడం ద్వారా వీళ్ళకి కంటిన్యూ అయింది. మిగిలిన ఫ్యామిలీస్‌లో కూడా చాలామందికి ఇలా జరిగినా సరే, వాళ్ళందరూ నెక్స్ట్ లైఫ్స్‌లో ఓకే. నాకిలా జరిగింది కాబట్టి, ఇది వేరే వాళ్ళకి జరగకూడదు అని నెక్స్ట్ జరిగే ఉద్యమాల్లోని, సతీ సహగమనం వాటిలోని పార్టిసిపేట్ చేసి, వాళ్ళందరూ ముందుకొచ్చి, దాన్ని రూపుమాపడంలో చాలా హెల్ప్ చేయడం జరిగిందనమాట. అలా అలాగే కొంతమంది దేవుడి బ్లెస్సింగ్స్‌తోని పూజలు చేసి, వాటన్నిటి నుంచి బయటికి రావడం జరిగింది. వీళ్ళకి అది కూడా లేకపోవడం, అవన్నీ కంటిన్యూ అవుతూ ప్రతి లైఫ్‌లోని ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌తోని కంటిన్యూ అవుతూ వస్తున్నారనమాట. సో, ఓకే. ఎప్పుడైతే మీరిలా చేయండి. తీసుకోండి. దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. చక్కగా దానికి సంబంధించిన కార్డ్స్, రిలేషన్‌షిప్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మేము కట్ చేసేస్తాం. మీరు మీ ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా నెక్స్ట్ నుంచి మ్యారేజెస్ చేసుకుని నిలబడతాయి.
నెక్స్ట్ లైఫ్‌లో కూడా ఇది కంటిన్యూ అవ్వదు. రైట్. అంటే ఒక సొల్యూషన్ అనేది ఒక ఫ్యామిలీకి దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లైఫ్స్ కూడా ఒక సూపర్ సొల్యూషన్‌గా నిలిచిందనమాట. రైట్. ఇప్పుడు అందరూ సెట్ అయిపోయారా? ఇప్పుడు అందరూ సెట్ అయ్యారనమాట అలా. ఇప్పుడు ఫ్యామిలీలో ఇబ్బందున్నప్పుడు, హ్మ్. ఆ ఫ్యామిలీ పెద్ద ఒక్కరు ఇవన్నీ చూసుకుంటే అన్నీ క్లియర్ అయితాయంటారా? ఫ్యామిలీలో ఒక్కలనే కాదండి. హ్మ్. ఎవరైనా సరే హ్మ్. ఎవరైతే మెయిన్‌గా ప్రాబ్లమ్‌కి గురవుతున్నారో హ్మ్. వాళ్ళు మన దగ్గర రావడానికి ఒక రీజన్ ఉంటది. అవును. ఓకే. వాళ్ళే ఎందుకొచ్చారనేది. హ్మ్. వాళ్ళకి మాత్రమే ఆ దారి చూపించడం జరుగుతది. ఓకే. ఓకే. ఎందుకంటే వాళ్ళ అందరిలోని వీళ్ళే హైర్ కాన్షియస్ మాట వినగలరు. లేకపోతే స్పిరిచ్యువల్‌గా కొంత కనెక్టెడ్‌గా ఉన్నారు. సో, యెస్. వీళ్ళ ద్వారా వీళ్ళకి సాల్వ్ చేద్దాం అని వాళ్ళకి సంబంధించిన దేవీ దేవతలు గాని, హైర్ కాన్షియస్ గాని, వాళ్ళకున్న స్పిరిచ్యువల్ మాస్టర్స్ గాని గైడ్ చేసి మన వరకు తీసుకొస్తారు. హ్మ్. సో, ఆ రకంగా వాళ్ళందరికీ సొల్యూషన్స్ చేయబడతాయన్నమాట. అంటే ఒక్కరు మన దగ్గరికి మీ దగ్గరకొచ్చినా, ఒక్కరు క్లియర్ అయినా, హ్మ్. ఇది మొత్తం అవగతమైంది కాబట్టి అందరి ప్యాటర్న్ క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారా? అవునండి. ఖచ్చితంగా వావ్! ఉంటది. వావ్! ఇది. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ సమస్యలున్నా మీరన్నట్టు ఒకరిద్దరే రెసొనేట్ అయ్యి వస్తారు. అవును. కరెక్టేనండి. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమందికి సమస్యలున్నాయి. అవును. కానీ మీ దగ్గరికి ఎంతమందొస్తున్నారు? అవును. అలా అనమాట. కాబట్టి వచ్చిన వాళ్ళొక్కరు తెలుసుకున్నా ఫ్యామిలీ ప్యాటర్న్స్ నుంచి బయటపడొచ్చు. మీరు ఇంకొక అల్టిమేట్ పాయింట్ కూడా చెప్పారు. ఇది నెక్స్ట్ జనరేషన్‌కి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఇక్కడనే కట్ చేయొచ్చు అని. ఇది అవును. అల్టిమేట్. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. మన జీవితం ఇలా ఉంది. నెక్స్ట్ మన పిల్లల జీవితం అయినా బావుండాలి. ఇది అవును. ఇంతటితో అయిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవును. సో, ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్‌కి అంటే వాళ్ళ పిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడొద్దు అనుకున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వాళ్ళకి గావాల్సిన పరిష్కారం మీరు డీపర్ స్టేట్‌లో వాళ్ళే తెలుసుకునేటట్టుగా గైడ్ జేస్తారు. అవునండి. వండర్‌ఫుల్ ఇది. అదే గదా గావాలి. ఇప్పుడు మనం అందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ ప్రాక్టీస్ జేసుకుంటూ వెళ్తే రాబోయే జనరేషన్ అద్భుతంగా ఉంటారు కదా! అవునండి. సో, వండర్‌ఫుల్. ఇది చాలా చాలా అల్టిమేట్ పాయింట్. సో, ఓవరాల్‌గా ఒక ఫ్యామిలీలో అందరం జన్మ తీసుకున్నామంటే గత జన్మ నుండి అందరికీ కనెక్టివిటీ ఉంటది. అంటే చాలా వరకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటే గనక ఉంటదండి. హ్మ్. అంటే ఇదొకటనే కాదు. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాళ్ళ ఫోర్ ఫాదర్స్‌లోని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేసుంటారు. హ్మ్. ఏదో ఒక దేవుడికి అన్యాయం చేయడం గానీ, లేపోతే ఏదో ఒక తప్పు చేయడం గానీ, ఏదో ఒక మిస్టేక్ చేయడం గానీ, ఏదో ఒకటి జరుగుతదనమాట. సో, అప్పుడేమవుతది, అది అక్కడి నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ 2, 3 లెవెల్స్ వరకు కూడా అది కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటదనమాట. సో, అప్పుడైనా ఎవరొచ్చినా సరే మనం ఏ లెవెల్‌లో జరిగింది. ఏ ఏ ఫోర్ ఫాదర్ నుంచి అదొచ్చింది అనేది కనుక్కొని, అక్కడి నుంచి మనం సొల్యూషన్ చేయొచ్చు. అచ్చా! మొత్తం మీద గతంలో ఉన్న ప్రతి దానికి ఉన్న పరిష్కారం అయితే ప్రెజెంట్‌కి తెచ్చి, దాన్ని క్లియర్ చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ స్ప్రెడ్ అవ్వకుండా జరిపించేటువంటి అద్భుతమైన ప్రక్రియ అని మీరు చెప్తూ ఉంటే అర్థమైంది. అవునండి. సో, వండర్‌ఫుల్. అయితే ఇప్పుడు అందరికున్న ఒక క్వెషన్ అడుగుతాను ఇప్పుడు మీ ద్వారా. హ్మ్. మీరెన్నో పరిష్కారాలు ఇచ్చారు కాబట్టి. హ్మ్. ఒకరికి గత జన్మలో ఒక సమస్య ఉంది. హ్మ్. రైట్? అదే సమస్య నుంచి బయటపడ్డామని తెలుసుకున్నప్పుడు సేమ్ అలాంటిదే ఇప్పుడు జరుగుతూ ఉంటది. అంటే అప్పుడు తెలియకుండా చేసుంటారు కొన్ని. అవును. ఇప్పుడు తెలిసి గూడా జ్ఞానముతో క్లియర్ చేసుకునే అవకాశం ఉందా? ఉందండి. హ్మ్. జనరల్‌గా అసలు ఇన్ని ఇన్ని జన్మలు, ఇన్ని లైఫ్‌లు ఇదంతా ఏంటంటే సోల్ ఎవల్యూషన్ ప్రాసెస్. అచ్చా! సోల్ ఎవల్యూట్ అవ్వడానికే ఇవన్నీ. హ్మ్. సోల్ చాలా ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని, చాలా హ్మ్. నేర్చుకొని రైట్. డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్‌లో ఇప్పుడు మనం ఎలా అయితే ఒక చిన్న పిల్లాడిని స్కూల్‌లో వేస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ముందుకు వెళ్తారో, అలా సోల్ కూడా ఎవల్యూట్ అవుతూ ఇన్నిన్ని జన్మలు తీసుకొని, చాలా నేర్చుకొని ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బీయింగ్‌గా తయారయ్యే ప్రాసెస్‌లోని ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట సోల్. సో, రైట్. ఒకసారి ఇలా జరిగింది. దానికి కర్మని ఇలా న్యూట్రలైజ్ చేసుకోవాలి. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. అలా సోల్ ఎవల్యూట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అలా. ఒక్కొక్కసారి అప్పుడు తెలియకుండా ఈ వర్క్ ఇది ఇలా చేశాను కాబట్టి ఇబ్బందొచ్చిందని తెలుసుకుంటారు కొంతమంది. ఇప్పుడు అది తెలుసుకొని అవగతం అయిపోయిన తర్వాత సో, అలాంటి పాజిటివ్ సంఘటనలు జరుగుతుంటాయి. సిట్యుయేషన్ సేమ్ అవును. అయినా పాజిటివ్ వేలో నడుస్తూ ఉంటే అప్పుడు న్యూట్రల్ అయినట్టు తెలుసుకుంటారా వారు? జనరల్‌గా దానికి రెమెడీస్ ఉంటాయండి. హ్మ్. ఖచ్చితంగా ఉన్న ప్రాబ్లమ్‌కి మన ఓకే. దగ్గర వరకు వచ్చారంటే, హ్మ్. అప్పుడు అలా జరిగింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఉన్న రెమెడీ ఏంటి? అట్‌లీస్ట్
వాళ్ళేదో ఫర్‌గివ్‌నెస్, సారీయో చెప్పడం. అప్పుడు ఓకే. జరిగిన మిస్టేక్‌కి హ్మ్. దేవి దేవతలకు గానీ, లేకపోతే అక్కడ ఏదైతే సోల్స్ ఉన్నాయో, ఆ సోల్స్‌కి వాళ్ళు చేసిన మిస్టేక్ గానీ ఫర్‌గివ్‌నెస్ చెప్పడం ప్రాయశ్చిత్తం. రైట్. లేకపోతే కనీసం దానికి ఇక్కడున్న ఆహ్, మనకి అవైలబుల్‌గా మనకి చేసుకోదగ్గ రెమెడీస్ ఏమున్నాయి? రైట్. పరిహారాలేంటి? అని హైయర్ కాన్షియస్ గైడ్ చేస్తారనమాట. రైట్. అవి వాళ్ళు చేసుకొని వాటిని క్లియర్ చేసుకోవాలి. రైట్. వండర్‌ఫుల్. సో, ఇప్పుడు మీరు చెప్పినయన్నీ ఒక డీపర్ ఇష్యూస్ గురించి చెప్పారు. మరియు నేటి యువత, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ లేకుండా గూడా ఎదగాలనుకుంటారు. ఎవరైనా యువత వాళ్ళు ఎన్ని సార్లు ప్రయత్నం చేషినా ఎగ్జామ్స్‌లో గానీ, లేపోతే వారు సాధించాల్సింది ఫెయిల్ అవుతూ ఉంటారు. యువత గూడా డైరెక్ట్‌గా మీ దగ్గరకొస్తే వారికి గూడా మీరు పరిష్కారాలిస్తారా? ఆ! డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇప్పుడు మేము కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఓకే. రీసెంట్‌గా ఒక ఆవిడ కెనడాలో తను కెరీర్ ఎండింగ్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. కెరీర్ ఎండింగ్‌కొచ్చేసింది. ప్రాజెక్ట్ నుంచి ఆమెని తీసేసి ఇండియా పంపించేద్దామని కంపెనీ డిసైడ్ చేసింది. ఆమె ప్లేస్‌లో వేరే వాళ్ళని కూడా రిక్రూట్ చేసేసుకొని కేటీ ఇవ్వడం కూడా జరిగిపోయిందనమాట. 2 ఓకే. మంత్స్ అయిపోయింది. ఇంకా రెడీ టు గో అనమాట. కానీ హ్మ్. ఆమె ఇక్కడికొచ్చేస్తే ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు అన్ని సంవత్సరాలు అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేసిందంతా మళ్ళీ జీరోకొచ్చేస్తది. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏమొచ్చి డిపెండెంట్ వీసా మీద వేరే జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ మళ్ళీ బ్యాక్ రావాల్సొస్తది. అలాగే వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి కూడా ఇండియా వచ్చేసి మొత్తం అంతా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ జేయాలి. అన్ని రకాలుగా ఫైనాన్షియల్‌గా, కెరియర్ హ్మ్. పరంగా అన్ని రకాలుగా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొస్తది. సో, హ్మ్. అలాంటి ప్రెజెంట్ కేసెస్‌ని కూడా హైర్ కాన్షియస్ లెవెల్‌కి తీసుకువెళ్తే ఓకే. ఇప్పుడిది ఇలా జరుగుతుంది. ఇలా సిట్యుయేషన్ ఉంది. ఓకే. అయితే మీరిలా చేయండి రెమెడీ. హ్మ్. ఇలా చేయండి. ఇలా మెయిల్ పెట్టండి. ఇలా వాళ్ళ పలానా పర్సన్ మీ హెచ్ఆర్ ఉంటారు. వాళ్ళతో ఇలా మాట్లాడండి. మీ టీమ్ మేనేజర్‌తో ఇలా మాట్లాడండి. నెక్స్ట్ అవుట్‌పుట్ ఏంటో నాకు చెప్పండి. వాళ్ళొచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓకే. ఈసారి ఇలా చేయండి. అలా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ హ్మ్. వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళ క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్ వచ్చేలా చేసి ఓకే. ఓకే. ఆవిడకి 2 ప్రాజెక్ట్‌లొచ్చాయి తర్వాత. ఆవిడకసలు ప్రాజెక్ట్‌లొచ్చే ఛాన్సే లేదు. అలాంటిది 2 ప్రాజెక్ట్‌లొచ్చాయి. హ్మ్. ఒక ప్రాజెక్ట్‌లో ఆవిడకి ఫుల్లీ ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్న ప్రాజెక్ట్‌లో వచ్చినా సరే, ఇది మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువుందండి. కానీ హ్మ్. ప్రయత్నం చేద్దాం. అంటే హ్మ్. అందులో ఆవిడ సెలెక్ట్ కాలేదు. హ్మ్. నెక్స్ట్‌ది వచ్చింది ప్రాజెక్ట్ ఆవిడకేం తెలీదు. హ్మ్. 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో ఒక్క ముక్క కూడా తెలీదు. హ్మ్. కానీ హైర్ కాన్షియస్ ఎలా ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారంటే, ముందు సెషన్‌లోనే మీకు ఈరోజు ఫస్ట్ రౌండ్ అవుతదండి. రేపు సెకండ్ రౌండ్ అవుతది. రేపు ఈవినింగ్ కల్లా మీకు ఆఫర్ లెటర్ వస్తదని చెప్పేసారు. హ్మ్. అప్పటికి ఓన్లీ ఫస్ట్ రౌండే హ్మ్. పెట్టారనమాట. ఓకే. మనకి జనరల్‌గా తెలిసిన ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి కనీసం ఒక వారమో, 2 వారాలో టైం తీసుకుంటారు కదా! ఇదేంటిది ఒక్క రోజులో ఎలా చెప్తున్నారు హైర్ కాన్షియస్ అని నేను అనుకున్నాను గానీ, క్రాస్ క్వెషన్ చేద్దాం అనుకుంటే అంత టైం కూడా ఇవ్వలే. చాలా హ్మ్. కాన్ఫిడెంట్‌గా 2, 3 సార్లు అదే దాన్ని రిపీట్ చేస్తూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారనమాట. ఓకే. సో, ఆవిడకి ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే ఓకే. నీకు 2 డేస్‌లో సెకండ్ రౌండ్ ఉంటదమ్మా అని చెప్పారంట. హ్మ్. కానీ అది ప్రీపోన్ అయ్యి హైర్ కాన్షియస్ చెప్పిన టైంకే అది జరిగినప్పటికి ఆవిడ ఎలాంటి స్టేట్‌లో ఉన్నారంటే, హ్మ్. ఓకే. హైర్ కాన్షియస్ చెప్పారు. ఇంటర్వ్యూ జరిగింది. నాకు సాయంత్రానికి డెఫినిట్‌గా ఆఫర్ లెటర్ వస్తదని ఆవిడ రిలాక్స్ అయిపోయారంట. హ్మ్. అంత నమ్మకంతో. ఓకే. సో, కాల్ రాగానే చెప్పండి. వచ్చిందా? ఓకే. నేను అనుకున్నదే జరిగిందన్నంత అంత కాన్ఫిడెంట్‌గా అంత దీంతో ఆవిడున్నారు. ఆవిడ చాలా చాలా హ్యాపీ అన్నమాట. సో, మొత్తం మీద మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం, ఈ ఆ! ఇబ్బందులు లేకుండా అన్నీ సాల్వ్ అయిపోయినాయి. అంటే ఏంటంటే హ్మ్. పర్టిక్యులర్‌గా ఈ ప్రాబ్లమ్‌కే సొల్యూషన్ దొరుకుతది అని కాకుండా, హ్మ్. మనకి దారి దొరకని ఎలాంటి ప్రాబ్లమ్స్‌కైనా సరే ఇక్కడికి రావచ్చు. ఇక దారే లేదు హ్మ్. అన్న వాళ్ళకి గూడా. అంటే మరి హెల్త్ ఇష్యూస్‌లో గూడా హ్మ్. ఇంకా ఏం లేదింకా దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని జెప్తారు. ఆ! హెల్త్ ఇష్యూస్ కూడా. హ్మ్. అక్కడి నుంచి గూడా మళ్ళీ దాన్ని గూడా తెలుసుకొని అందులో నుంచి గూడా బయటపడే ఇక్కడ అవకాశం ఉందా? 2, 3 రకాలుగా జరుగుతదండి. ఇలాంటి కేసెస్ మేము చాలా చేసాం. హ్మ్. ఆహ్, యాక్చువల్‌గా ఈరోజు కూడా ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్‌కి మేము సెషన్ చేయాలనమాట. ఈరోజు ఈవినింగ్ ఉంది. అయితే జనరల్‌గా ఏం జరుగుతదంటే, వాళ్ళ సోల్ ఏం డిసైడ్ చేస్తుంది అనే దాన్ని హైర్ కాన్షియస్ ఫస్టు చూస్తారు. ఓకే. ఓకే. సోల్ అనేది లైఫ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటుందా? హ్మ్. ఈ లైఫ్‌కి ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఉన్న పర్పస్ ఏంటి? ఏమైనా అది. చేయడానికి ఈ లైఫ్‌లో ఉందా? హ్మ్. లేదు. నెక్స్ట్ లైఫ్‌లో వేరే మంచి పర్పస్‌తో వెళ్ళబోతున్నారా? అనేది హ్మ్. వాళ్ళు చూసి, వాళ్ళకి గనక అంటే ఇక్కడి వరకు వచ్చారంటే ఏదో ఒకటి సొల్యూషన్ ఉండడం బట్టే ఇక్కడి వరకు వస్తారు. యెస్. అంటే ఏంటి? అట్‌లీస్ట్ ఆహ్, ఉన్న పర్సన్‌కి గాని,
లేకపోతే ఆ పర్సన్ వెళ్ళిపోవడం వల్ల ఫ్యామిలీలో జరిగే ఒక పర్సన్ మిస్ అయిపోతే ఫైనాన్షియల్‌గా పడే బర్డెన్స్ గానీ, లేకపోతే మానసికంగా స్ట్రెంత్ గానీ అవన్నీ ఉంటాయి కదండీ. హ్మ్. సో, అతను నేర్చుకోవాలా? వీళ్ళ ఫ్యామిలీ నేర్చుకోవాలా? అనేదేదో ఒకటుంటదనమాట. సో, ఓకే. దానికోసం వస్తారు. అది నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు. కొంతమందికి లైఫ్ ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. హ్మ్. అంటే డాక్టర్సు ఇంకా అయిపోయింది. ఇంకా 1 మంత్ అని టైమ్ ఇచ్చినోళ్ళు కూడా కంటిన్యూ నెక్స్ట్ చేస్తున్నారు. కంటిన్యూ చేసి ఒక 2, 3, 4 ఇయర్స్ బతికిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఓకే. కొంతమంది కంప్లీట్‌గా యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు కంప్లీట్‌గా రికవరీ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సోల్ డెసిషన్. యెస్. దాన్ని మీరు కనెక్ట్ చేస్తారు. అవును. వావ్! కొన్నిసార్లు ఏం చెప్తారంటే హైర్ కాన్షియస్ హ్మ్. ఆహ్, ఫ్యామిలీకి మీరు ఈయనకి నెక్స్ట్ లైఫ్ చాలా బావుందండి. ఓకే. నెక్స్ట్ లైఫ్‌లో ఈ లైఫ్ అంటే అప్పటికే ఆయనకి ఏజ్ అయిపోయింది. హ్మ్. కానీ, వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఆయన్ని ఉంటే బావుంటదని అనుకుంటున్నారు. హ్మ్. అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన మా 2 రకాల ఆప్షన్స్ ఇచ్చారు హైర్ కాన్షియస్. ఏంటంటే, ఓకే. మీరు ఈయన్ని ఉంచుదాం అంటే ఉంచుదాం. కాపోతే ఇప్పుడున్న ఈ కర్మంతా మీరందరూ తీసుకుంటారా? ఓహ్! తీసుకుంటా అంటే స్ప్రెడ్ అయితది. చెప్పండి. హ్మ్. తీసుకుంటా అంటే చెప్పండి. ఇస్తాం. హ్మ్. నెక్స్ట్ సెషన్‌లో అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకొని రండి అంటే, వాళ్ళందరూ విచిత్రంగా ఆ కర్మంతా మేము తీసుకుంటాం అని చెప్పి వచ్చారనమాట. ఈయన్ని మొత్తం మీద ఇతను ఉండాలి. మేము ఇతనుండాలి. తీసుకోవడానికని రెడీ. హ్మ్. ఆ! అప్పుడు హైర్ కాన్షియస్ యాక్చువల్‌గా ఏం చెప్పాలో అప్పుడు చెప్పారు. మీరు చాలా బాగా ఇచ్చేశారు. హ్మ్. కాకపోతే ఏంటంటే, ఆయన కర్మ అంతా తీసుకోవడం వల్ల, అనవసరంగా ఆయన కర్మ మీరు తీసుకున్నట్టు అవుతది. హ్మ్. ఆయన లైఫ్ పర్పస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అనవసరంగా ఒక లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేయడం తప్ప ఆయన చేసేదేం లేదిక్కడ. పర్పస్ ఏం లేదు. పర్పస్ హ్మ్. ఏం లేదు. ఊరికే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది. అలాగా ఆయన ఉంటారు. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోయారు. అందరూ సెటిల్ అయిపోయారు. ఆయన చూడాల్సిందంతా చూసేసారు. ఓకే. ఆయన ఈ రకంగా ఆయన కర్మ అనుభవించేసి, నెక్స్ట్ లైఫ్ మంచిది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ కర్మని ఎండ్ చేసుకొని. హ్మ్. ఓకే. సో, అలా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చి ఆహ్, ఆయనకి చనిపోయేటప్పుడు అంత పెయిన్ లేకుండా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అయ్యేటట్టుగా మేము చూస్తామండి అని హరికాంత్ చెప్పారు. ఆయన కూడా పడుకున్నారు. నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అయిపోయిందనమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకొని, ఓకే. ఆయన మంచి లైఫ్‌కి వెళ్ళబోతున్నారు. ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆయన సోల్ హ్యాపీగా ఉంది అని ఒక రియలైజేషన్‌లో హ్యాపీగా పంపించడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ఇదంతా మీరిందాక చెప్పినట్టుగా బర్డ్ ఐ వ్యూలో మొత్తం అన్నీ చూసి ఫ్యామిలీ సిట్యుయేషన్సు, ఫైనాన్షియల్ సిట్యుయేషన్సు, వాళ్ళ నెక్స్ట్ లైఫ్స్ అన్నీ చూసి హైర్ కాన్షియస్ సోల్ తీసుకునే డెసిషన్‌ని మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు ఎళ్ళిపోవాల్సిందే. అంతే గదా! వాళ్ళ హ్మ్. వాళ్ళ వర్క్ అయిపోతే ఎళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ వర్క్‌కి హ్మ్. ప్రిపేర్ అవ్వాలి గదా! దాన్ని హ్మ్. అర్థం చేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు గూడా. వండర్‌ఫుల్. ఎనీహౌ ఒక ఆత్మ జ్ఞానాన్ని అసలు సోల్ డెసిషన్‌ని తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ అని అర్థమైంది. మన సోల్ డెసిషన్‌ని మనం తెలుసుకోగలుగుతాం. మన అవునండి. మైండ్‌తో పెట్టే ఈక్వేషన్స్ కాదిది. మైండ్‌కి అందేదైతే అంతకన్నా గాదు. అవును. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. సో, ఫైనల్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎన్ని మెథడ్స్‌లో అప్రోచ్ అవ్వాలి? అందరికీ రీజనబుల్ ఎవరైనా రావచ్చా? ఈ యొక్క క్లారిటీ ఇవ్వండి. రావచ్చండి. ఎవరికైతే నాకు ఈ ప్రాబ్లమ్ చాలా పెద్దది. ఖచ్చితంగా నేను దీనికున్న రూట్ కాజ్ తెలుసుకోవాలి. రూట్ కాజ్ తెలుసుకొని, దీనికి ఏదైతే మెయిన్‌గా దానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఉందో దాన్ని రెమెడీ చేసుకొని, దీని నుంచి నేను 100% బయటికి రావాలని అనుకుంటారో, అలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కలవచ్చండి. నాది వెబ్‌సైట్ స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ .ఇన్ అని చెప్పి నా వెబ్‌సైట్ ఉంటది. వెబ్‌సైట్‌కి వెళ్ళొచ్చు. అందులో హ్మ్, నా నంబరు, మా టీమ్ నంబర్స్ ఉంటాయి. కాంటాక్ట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో కూడా రవికాంత్ ఎస్‌ఈఏ అని టైప్ చేసినా, రవికాంత్ పాస్ట్ లైఫ్ అని టైప్ చేసినా నా ఛానెల్స్ వస్తాయి. అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ ద్వారా వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. వండర్‌ఫుల్ అండి. థాంక్ యూ సో మచ్ రవికాంత్ గారు. చాలా చాలా థాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. విన్నాం గదా మిత్రులారా! జీవితంలో ఇక పరిష్కారం లేదు అని మీరు నిర్ణయం అయితే, నిజంగా పరిష్కారం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రండి. వీరిని కలవండి. వీరిని కలిసే ఒక అల్టిమేట్ విషయాలున్నాయి. ఎంతమంది ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారో లైఫ్. మీ గురించి మీరు తెలుసుకోవడానికే వారి దగ్గరకొస్తారు. మిమ్మల్ని మీ సోల్ యొక్క డెసిషన్‌ని, మీ సోల్ ప్లాన్‌ని మీ ద్వారానే తెలుసుకునే గైడ్ చేస్తున్నారు వారు. కాబట్టి వెబ్‌సైట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వారిని అప్రోచ్ అయ్యి మీరు ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్ 16 ఇయర్స్ లోపైతే తల్లిదండ్రులు కనుకోండి. తల్లిదండ్రులొచ్చి మీ పిల్లల యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు.
16 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు యువత మీరు డైరెక్ట్‌గా రావచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు. అరే! తల్లిదండ్రులకు ఎలా చెప్పాలని. రండి ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీరు మీ ఫ్రెండ్స్‌తో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసే కన్నా ఈ ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ చేసి మీరు సొల్యూషన్ కనుక్కుంటే మీరు చేసే జీవిత ప్రయాణం ఎంతో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా మన సమస్య ఉన్న దగ్గర నుంచి పరిష్కారం రాదు అని మనం చదివాం. పరిష్కారం సమస్య ఉన్న దగ్గర పైనుంచి చూడాలి. ఆ పైనుంచి ఆ బర్డ్స్ ఐ వ్యూ ఈ థెరపీ. సో, ఎవ్వరికైనా ఇది సూట్ అవుతుంది. మీరు మీ గురించి తెలుసుకొని, ఇప్పుడున్న జీవితాన్ని మరింత అద్భుతంగా జీవించడమే కాదు, నేటి తరం అంతా ఇప్పుడున్న ప్రతి ఒక్కరం మనం అనుకుంటాం గదా! నా పిల్లలు అద్భుతంగా జీవించాలి. మా పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఇవ్వొద్దు అని కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తూ ఇస్తాం. కానీ జ్ఞానం ఇవ్వాలి గదా! ఆ జ్ఞానము నెక్స్ట్ జనరేషన్‌కి రాబోయే ఇబ్బందులను కూడా, మన ఫ్యామిలీ ప్యాటర్న్స్‌ని కూడా ఇక్కడితో ఎండ్ చేసే ఒక అల్టిమేట్ ప్రాసెస్ మిత్రులారా. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా ఉండాలన్నా, మీరు ప్రస్తుతం ఎదుర్కొన్న మీ సమస్యల నుంచి బయటపడాలన్నా, మీ కుటుంబంలో ఉన్న వారందరికి కూడా మీ ఒక్కరి జ్ఞానోదయం అందరికి వినియోగపడుతుంది అనేది మనం వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.